హైదరాబాద్లో ఏటీఎంల దగ్గర అటెన్షన్ డైవర్షన్ చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎం సెంటర్ల దగ్గర డబ్బులు డిపాజిట్ చేసే వారిని టార్గెట్గా చేసుకుని మీ అమౌంట్ను నిఫ్టీ ద్వారా పంపుతామంటూ నిందితుడి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు తీసుకున్న తర్వాత నిఫ్టీ ద్వారా మీ అకౌంట్లో డబ్బులు జమ చేశామంటూ ఫేక్ మెసేజ్ పంపి మోసాలకు పాల్పడుతున్న నిందితుడు ఇంటిపల్లి రామారావు అలియాస్ శ్రీరామ్ను పోలీసులు పట్టుకున్నారు. 2018 నుంచి నిందితుడిపై ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తం 81 కేసులున్నాయని ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. క్రెడిట్ కార్డు లిమిట్ బిల్లులు కట్టలేక నేరాల బాట పట్టినట్లు డీసీపీ వివరించారు. సుల్తాన్ బజార్ పిఎస్ పరిధిలో ఈ నెల 22వ తారీఖున ఎస్బీఐ ఏటీఎం దగ్గర 1 లక్ష రూపాయలు క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చిన లేడీ దగ్గర నుంచి ఈ అక్యూజ్ పర్సన్ ఇంటిపల్లి రామారావు అలియాస్ శ్రీరామ్ అలియాస్ రాము అని చెప్పి ఈయన మాయమాటలు చెప్పి ఆమెను నమ్మబలికి 1 లక్ష రూపాయలు తీసుకొని మీకు నెఫ్ట్ ద్వారా ఈ అమౌంట్ నేను డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి ఆమెను నమ్మించి అక్కడి నుంచి ఈ డబ్బుతో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈయన ఎంఓ ఏంటంటే ముఖ్యంగా ఏటీఎం డిపాజిట్ సెంటర్స్ని ముఖ్యంగా టార్గెట్ చేసుకుంటూ అక్కడ ఎవరైతే అమౌంట్ డిపాజిట్ చేయడానికి వస్తారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళకి మాయమాటలు చెప్పి మీకు ఇంకా లైన్లో ఎక్కువసేపు నుంచోవాల్సి వస్తుంది, లేకపోతే డిపాజిట్ అమౌంట్ మీకు వేగంగా రావాలి అంటే నేను నెఫ్ట్ ద్వారా పంపిస్తాను, ఇట్లాంటి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకొని ఒక ఫేక్ మెసేజ్